శనగపిండి అస్సలు వాడకుండా వరిపిండితోటే ఉల్లి పకోడీ ఎంత బాగుంటుందంటే తిన్నారంటే ఈ రుచి అస్సలు మరవరండి. ఇక నూనె కూడా ఎక్కువ కాలదు. పకోడీ వేయించుకున్న తర్వాత అందులో ఉండే నూనె అస్సలు చిక్కబడదండి. మళ్ళా ఒక్కసారి 2-3 సార్లు వాడుకోవద్దు. పకోడీ మొదలు పెట్టేటందుకు ఉల్లిపాయలు పొడవుగా సన్నగా కట్ చేసుకుని మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం మసాలా వేసుకున్న తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వరిపిండి వేసి ఇలా మొత్తం అంతా వాటర్ జల్లుతూ పొడి పకోడీ వచ్చేటట్లు కలుపుకోవాలి. ఇలా మాత్రమే కలుపుకోవాలండి. ఎందుకంటే మరీ జోరుగా కలుపుకుంటే పకోడీ అంత క్రిస్పీగా అనిపించదు. కరివేపాకు మాత్రం ఎంతుంటే అంత వేసేయండి. ఎందుకంటే అసలైన ఫ్లేవర్ మనం కరివేపాకు తోటే వస్తుంది ఈ పకోడీకి. అయ్యో ఉంటే కాస్త జీలకర్ర కూడా వేసుకోండి, ఇంకాస్త టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచి ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఉంచి ఇలా పకోడీ వేసుకోవాలి. 2 వైపులా నిదానంగా కాల్చుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకున్నామా అద్దిరిపోతుందండి. ఇంట్లో చేసామంటే అస్సలు నమ్మరు.